హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్గా ఒక కొటేషన్ ఇది. జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే మతిమరుపు ఉండాలి. అవునా కాదా? మీరేమంటారు చెప్పండి? మీరు అనుకోవచ్చు, మేడం మతిమరుపు ఉంటే రోజు అరుస్తుంటారు మేడం మమ్మల్ని, అది మర్చిపోయావు ఇది మర్చిపోయావు అని చెప్పేసి ఒకటేమైనా హెరాస్ చేస్తుంటారని అనొచ్చు మీరు. మతిమరుపు మానవ సహజమ్మా. చాలామందికి కొన్ని కాన్సన్ట్రేట్ చేయకపోతే మర్చిపోతూ ఉంటాము. నా విషయంలో అయితే నేను కొన్నే గుర్తుపెట్టుకుంటాను. అడుగుతుంటారు ఎట్లా మర్చిపోతావు అంటారనమాట. ఎట్లా మర్చిపోతావు అంటే వేరే వాటి మీద ధ్యాస ఉన్నప్పుడు ఇవి లైట్ తీసుకుంటానమాట. సో మిగతా వాళ్ళు ఉన్నారు కదా చూసుకునేదానికి అనేసి. అంటే మనం ఏమన్నా కంప్యూటర్స్ మా అమ్మ మొత్తం గుర్తుపెట్టుకునేదానికి కాదు కదా. సో నేను ఎలా చేసేస్తానంటే మిగతా రిజెక్ట్ చేసేస్తాను అసలు కన్వీనియంట్గా అనమాట. నాకు ఏది అవసరమో అది మాత్రం నిద్రలో లేపడిగితే కూడా నెక్స్ట్ సెకండ్ చెప్తాను. అంటే అట్లని మనుషుల్ని నెగ్లెక్ట్ చేస్తానని కాదమ్మా. కొన్ని విషయాలు మనకు అవసరం లేనివి వద్దు అనుకుంటాను అనమాట. ఇది ఊరికే నా గురించి చెప్తూ ఉన్నాను. మన టాపిక్ ఏంటి అంటే సంతోషంగా ఉండాలి అంటే కొన్ని మర్చిపోవాలి. ఏం మర్చిపోవాలి? మనం చేసే పనులను మర్చిపోకూడదమ్మా. మనం అనిపించుకునే మాటల్ని మర్చిపోవాలి. వేరే వాళ్ళ మీద ఉన్న కోపాన్ని మర్చిపోవాలి. సో ఏదో మాట అనుకుంటూ ఉంటాము. అన్నదమ్ములమి, అక్క చెల్లెళ్ళమి, భార్యాభర్తలమి, అత్త కోడళ్ళమి, అమ్మా కూతుళ్ళమి, నానా కొడుకులమి, ఇలా కదా. రిలేషన్స్ ఉన్నప్పుడు ఆర్గ్యుమెంట్స్ వస్తూ ఉంటాయి. కానీ అలాంటప్పుడు మనం ఏం చేయాలిమ్మా? మన వాళ్ళే కదా, ఆర్గ్యుమెంట్ సహజం అనుకుంటే మర్చిపోతాము. కానీ కొంతమంది దానిని సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటారు. అది ఏదైనా చిన్న పరిస్థితి వచ్చింది అంటే తీసి కలబెడుతూ ఉంటారు. ముఖ్యంగా ఇది అంటే ఇప్పుడు కొంచెం అబ్బాయిలు మారారనుకోండి. జనరల్గా అంతకుముందు పెళ్లి కొడుకులు కొత్త అల్లుళ్ళు వెళ్ళినప్పుడు మర్యాదలు సరిగ్గా లేదని అంటే మేము చిన్నప్పుడు వినేవాళ్ళమ్మ. ఇప్పుడు వెళ్ళారనుకోండి నాన్ వెజే పెడుతూ ఉన్నారు. పక్కన వాళ్ళకి బాగా నాన్ వెజ్ పెట్టారు, నాకు బాగా నాన్ వెజ్ పెట్టలేదని 10 సంవత్సరాలు సతాయించే వాళ్ళని కూడా విన్నాం మేము. నేను అనుకునేదాన్ని ఇంత సిల్లీగా ఎలా బిహేవ్ చేస్తారు అని. మీ అమ్మ వాళ్ళు మర్యాదలు చేయలేదు, మీ తమ్ముడో మీ అన్నయ్యో నాతో సరిగ్గా మాట్లాడలేదు, అల్లుళ్ళకి ఇలా అలైనా మర్యాదలు చేసేది. అలానే ఆడవాళ్ళు కూడా. నేను ఫస్ట్ ఇంటికి వచ్చినప్పుడు నన్ను ఎవరు పట్టించుకోలేదు, సో మీ చెల్లెలు ఇలా అనింది, మీ మదర్ ఇలా అనింది, సో మీ తమ్ముడు ఇలా ఉన్నాడు నాతో, ఇలా అన్నమాట. ఈ కంప్లైంట్స్ అలా పోతూ ఉంటాయి జీవితాంతం అన్నమాట. ఏదన్నా కోపం వచ్చిందనుకోండి, దానికి రిలేటెడ్గా ఏదన్నా సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాట్లాడేది మీ వాళ్ళు ఇలా చేశారు, ఇప్పుడు ఏముంది నాతో ఏదైనా పెద్ద ఆర్గ్యుమెంట్ అనమాట. సో అప్పటి వరకు చక్కగా ముచ్చటగా ఉన్న వాళ్ళు కాస్త గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. ఇది చాలా సహజమ్మా. ఇవి సిబ్లింగ్స్, అన్నదమ్ముల మధ్యలో, అక్కచెల్లెల మధ్యలో కూడా చాలా వస్తూ ఉంటాయి. కొంతమంది అయితే ఇవి మనసులో పెట్టుకొని అసలు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు జీవితాంతం మాటలు కూడా మానేస్తూ ఉంటారు. ఒక్కసారి ఆలోచించండిమా. ఇప్పుడు మన సొంత వాళ్ళ దగ్గర మనం ఏదో మాట్లాడతాము, ఈరోజు బాగా ఫైట్ చేశాము, రేపు కోపంగా ఉంది, ఎల్లుండి కొంచెం తగ్గుతుంది, అవతల ఎల్లుండి ఇంకొంచెం తగ్గుతుంది, ఒక 1 వీక్ తర్వాత మర్చిపోవచ్చు కదా. చిన్నప్పటి నుంచి మనతో పెరిగారు, చెల్లెలే తప్పు చేసింది, లేదా అక్కే తప్పు చేసింది, లేదా అన్నే పొరపాటుగా మాట్లాడాడు, లేదా తమ్ముడు పొరపాటుగా మాట్లాడాడు, మనవాళ్లే కదా. ఒక మాట అనుకుంటే ఏంటి అని మనం అనుకుంటే అది ఏం కాదు అంటే మర్చిపోవడం. కానీ దాన్ని అనుకొని రోజు దాన్నే నెమరు వేసుకొని, సంవత్సరం తర్వాత కూడా దాన్ని అనుకొని నేర్చుకొని, 2 సంవత్సరాల తర్వాత కూడా దాన్ని అనుకొని నేర్చుకొని, 10 సంవత్సరాల తర్వాత కూడా దాన్ని అనుకొని వాళ్ళ మీద గ్రడ్జ్ పెట్టుకొని మాట్లాడకుండా, పెళ్ళిళ్ళకు వెళ్ళకుండా, ఫంక్షన్స్కి వెళ్ళకుండా. సో ఇక్కడ ఒక ఇన్సిడెంట్ చెప్తాను. మా వాళ్ళే, సో ఫ్రెండ్స్ అన్నమాట. మామూలుగా యాక్చువల్గా బాగుండేవాళ్ళు, ఏదో వర్క్స్ దగ్గర తేడా వచ్చింది. సో ఎలా అంటే మామూలుగా కొంతమంది ఇళ్లల్లో మేనమామలు పెళ్ళప్పుడు చాలా చెయ్యాలిమ్మా. మెట్టెలు తొడగాలి, తాళిబొట్టు తీసుకురావాలి, ఇలా అన్నమాట. సో ఎలా ఉంటుందంటే మనకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఏంటి అంటే ఎంతమంది వచ్చినా కానీ మీ వాళ్ళు రాలేదా, మేనమామ రాలేదా, మేనమామ చేయాలి కదా ఇదంతా, ఈ ప్రాసెస్ అంతా ఎవరితోనో చేపిస్తున్నారేంటి, ఇలా మాట్లాడతారు. అవతల వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుందా.
సో ఎప్పుడో ఏదో మాట్లాడుకున్నారు, వర్క్స్ దగ్గర గొడవలు వచ్చాయి, దాన్ని పట్టుకొని 7-8 ఇయర్స్ తర్వాత కూడా మేనకోడలి నలుక్కి రాలేదు. సో వాళ్ళ మదర్ అయితే ఆ ఫంక్షన్ అంతా ఏడుస్తూనే ఉండింది. ఎంత బాధేసిందంటే, అంటే కావాలని చేయడం అన్నమాట, అది ఏదో అలా కాదు. సో ఇదేంటి అంటే కక్ష సాధింపుమ్మా. ఇది ఎవరు చేస్తారు అంటే చాలా లో మెంటాలిటీ, ఇది చీప్ మెంటాలిటీ అనుకోవాలి. అంటే అందరూ అడగాలి, వాళ్ళకు బుద్ధి రావాలి. బుద్ధి ఎందుకు వస్తుంది? ఎవరు తప్పు చేస్తున్నారు? ఇంటికి వెళ్ళి పిలిచింది, వస్తామన్నారు, అంతా చేశారు, కానీ ముగిచేశారు. అంటే ఇలాంటప్పుడు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. కానీ పెళ్ళేం ఆగలేదు, బ్రహ్మాండంగా జరిగింది, అందరం ఉన్నాము, బ్రహ్మాండంగా జరిగింది. తర్వాత అసలు ఎవరు అనుకోని కూడా లేదనుకోండి, అది వేరే విషయము. కానీ ఆ బాధ అనేది అలానే ఉండిపోతుంది కదా, లైఫ్ లాంగ్ ఉండిపోతుంది కదా. సో అందరూ అనుకోవడమే, కానీ వాళ్ళకు కూడా అదే కావాలి. ఇలాంటి వాళ్ళని చాలా దూరంగా పెట్టాలి, నిజంగా ఇలాంటి వాళ్ళని అసలు చాలా దూరంగా పెట్టాలి. నెక్స్ట్ మ్యారేజెస్కి అసలు పిలవను కూడా పిలవకూడదు. అంటే మీరు అనొచ్చు, ఏంటి మేడం ఇది కక్ష సాధింపు కాదా అని. అలాంటి పర్సన్ ఒక్కళ్ళు వస్తే ఫంక్షన్ మొత్తం పాడైపోతుంది. వాళ్ళు అలానే ఉంటారు, కావాలని గొడవలు పెట్టుకోవడానికే చూస్తూ ఉంటారు. మీరు కూడా ఆలోచించండి, ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఏదో ఒక చిన్న కారణం చాలు ఫంక్షన్స్లో గొడవలు పెట్టుకొని అవతల వాళ్ళని ఏదో ఒక మాటని ఏడ్చి మొత్తుకొని, పాపం ఆ ఫంక్షన్ అంతా స్పాయిల్ అవుతుందని చెప్పను, కానీ మూడ్ ఆఫ్ అయిపోతుంది మెయిన్ పర్సన్స్కి అన్నమాట. సో ఇలాంటివి అసలు అవాయిడ్ చేయాలి నన్ను అడిగితే. ఇలాంటి వాళ్ళని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. నేనేమంటానంటే చాలా అభిమానంగా ఉండి, మనం అంటే చాలా ఇష్టంగా ఉన్న వాళ్ళం ఒక మాట అనుకొని అది అలా సాగదీస్తూ కొన్ని సంవత్సరాల తర్వాత కూడా అంటే మనసులో ఉంటుంది మాట్లాడుకోవాలని. ఎవరో ఒకళ్ళు ఇనిషియేటివ్ తీసుకోవాలి, ముందు మొదలు పెట్టాలి కదా, ఎవరో ఒకళ్ళు, అవతల వాళ్ళు యువతల వాళ్ళు. కానీ నేనేమంటానంటే మనం కొంచెం బ్రాడ్ మైండ్ చేసుకొని టక్మని మాట్లాడేసామనుకోండి అవతల వాళ్ళతో, వాళ్ళు కూడా రెడీగా ఉంటారు మాట్లాడడానికి. నా విషయంలో 2-3 సార్లు ఇది ఎక్స్పీరియన్స్ అయింది. అంటే మహాత్ములమేం కాదు కదా, ఎవరిమైనా ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, గొడవలు పెట్టుకుంటూ ఉంటాం కదా. సో నేనైతే మర్చిపోతాను. కానీ చెప్పాను కదా ఇందాక ఒక ఇన్సిడెంటు, అలాంటి వాళ్ళని మర్చిపోను, దగ్గర కూడా రానివ్వను, అది ఎవరైనా కానీ. సో ఇలానే ఉండాలి, ఎందుకంటే వాళ్ళు వచ్చారు అంటే మొత్తం మూడ్ని స్పాయిల్ చేసేస్తారనమాట. సో సాధ్యమైనంత వరకు పక్క మనుషులతో హ్యాపీగా ఉండాలిమ్మా. ఈరోజు గొడవ పెట్టుకున్నామా, రేపు మార్నింగ్ లేచి ఫ్రెష్గా స్టార్ట్ చేసామా, ఏముంది నిన్న అయిపోయింది, ఈరోజు మనమే వెళ్ళి మాట్లాడేసామా, మనసులో బాధ అంతా అట్లా తీసేసినట్టే వెళ్ళిపోతుంది. నిజంగా ఇక్కడున్న భారం అంతా ఇలా పక్కన పెట్టేసినట్టు అయిపోతుంది మాట్లాడేసామంటే. మనం అందరం ఎక్స్పీరియన్స్ అయి ఉంటాం, అది పిల్లల విషయంలో అయి ఉండొచ్చు, భార్యాభర్తల విషయంలో అయి ఉండొచ్చు, అమ్మానాన్నల విషయంలో అయి ఉండొచ్చు, అక్క చెల్లెలు అన్నదమ్ముల మధ్య అయి ఉండొచ్చు, కజిన్స్ మధ్య అయి ఉండొచ్చు, ఏదైనా కానీ. సో ఒక స్టెప్ ముందుకు తీసుకుందాం మర్చిపోయేసి. హ్యూమన్ రిలేషన్స్ బాగుంటాయి, మానవ సంబంధాలు చాలా బాగుంటాయి. ఎవరితో? మనలాగా ఆలోచించే వాళ్ళతో. వేరేలాగా ఆలోచించే వాళ్ళతో మనం ముందుకెళ్లాల్సిన అవసరం లేదు. అంటే మీరు అనొచ్చు, మేడం ఇంత క్రూయల్గా ఉంటారు, వాళ్ళతో కూడా మాట్లాడాలని. అవసరం లేదు అలాంటి వాళ్ళతో అవసరం లేదు. కానీ మన మెంటాలిటీ ఉన్న వాళ్ళతో మనం ప్రొసీడ్ అవ్వచ్చు. పొరపాటు జరుగుతూ ఉంటాయి కదా లైఫ్లో. సో మతిమరుపు ఉండడం కూడా ఒక్కొక్కసారి మంచిదే. నాకు ఒకసారి అనిపిస్తుంది, అప్పుడెప్పుడో ఆర్గ్యూ చేసుకున్నాం, దేనికి ఆర్గ్యూ చేసుకున్నాం గుర్తు కూడా ఉండదు నాకు, అసలు మర్చిపోయి ఉంటాను. సో ఇలా కొన్ని విషయాలు మర్చిపోతే మన వాళ్ళతో బాగుండొచ్చు కదా. ఇంకో టాపిక్తో మళ్ళీ కలుస్తాను. బాయ్ మర్చిపోయాను, మీ కామెంట్స్ పెట్టండి, మీ ఎక్స్పీరియన్స్లు పెట్టండి. కొంతమంది పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ రాస్తున్నారు, చదువుతున్నాను అవన్నీ, మీకు రిప్లై ఇవ్వలేకపోతున్నాను కానీ చదువుతున్నాను. బ్యూటిఫుల్గా పెడుతూ ఉన్నారు, మీ ప్రాబ్లమ్స్ పెడుతూ ఉన్నారు. నాకు కూడా కొన్ని కొత్త విషయాలు తెలుస్తున్నాయి, బాధేస్తూ ఉంటుంది, కొన్ని చదివినప్పుడు సంతోషంగా కూడా ఉంటుంది. సో ఏదేమైనా కానీ మన ఎమోషన్స్ని షేర్ చేసుకుంటున్నాం మనము. మీరు చక్కగా ఫాలో అవుతున్నారు, మీరు చక్కగా రెస్పాండ్ అవుతున్నారు, నాకు చాలా ఇష్టపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.